జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టం. కేంద్ర జలమండలి ఆధ్వర్యంలో, కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు సమావేశం కావడం, కొన్ని విషయాల్లో చర్చలు జరిగి ఏకాభిప్రాయానికి రావడం చాలా శుభ పరిణామం. ఇక్కడ అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా ఉండేవాళ్ళు వేరేగా ఉంటారు. ఈరోజు ఓ దిగువ రాష్ట్రం మిగులు జలాలని వృధాగా సముద్రంలో పోనీయకుండా చూడాలని ఆలోచించి ప్రాజెక్ట్ తలపెడుతుంది. ఎగువ రాష్ట్రంలో వాళ్ళకున్న రాజకీయ ఒత్తిళ్ల రీత్యా వ్యతిరేకిస్తుంది. కానీ ఈరోజు చక్కటి వాతావరణంలో శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయడానికి ఏపీ అంగీకరించింది. ఇక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. ప్రతి సమస్య వచ్చినప్పుడు ఒకరు తగ్గాలి, ఒకరు పెరగాలి. ఆంధ్రప్రదేశ్ తను సమర్థవంతంగా వినిపించింది. తెలంగాణ కూడా సమర్థవంతంగా, న్యాయపరంగా ఇది ఇచ్చింది. ఇక్కడ ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలు ఎవరికన్నా ముఖ్యం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికన్నా. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రాలోని, జేఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణలో కొనసాగించడానికి అంగీకరించారు. చాలా శుభ పరిణామం. మరి ఇక కృష్ణా జిల్లాల వాటా మీద, ఇతర వాటిల మీద కమిటీ వెంటనే ఏర్పాటు చేయడానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించడం శుభ పరిణామం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్ణయాత్మక పాత్ర కాకుండా పర్యవేక్షక పాత్ర పోషించింది. ఈ రెండు రాష్ట్రాలు సఖ్యతతో ముందుకెళ్ళి ప్రజా ప్రయోజనాలు చూడాలి. కానీ అధికారం ఉంటే ఒకలాగా, అధికారం పోతే తెలంగాణ ఆంధ్రాని విభజనలు చేసే బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీల వల్ల ఈ దేశానికి ఉపయోగం ఉండదు. పైనుండి వచ్చే నీళ్లు వాడుకొని దిగువకు వదిలే అవకాశం తెలంగాణకు ఉంది. అలాగే దిగువకు వచ్చే నీళ్లు సముద్రంలో కలవకుండా చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ మీద ఉంటుంది. దీనికి అంతర్రాష్ట్ర జల వివాదాలు సృష్టించి దశాబ్దాల కాలంగా ఈ జల వివాదాల పేరుతోటి ప్రజల్ని ఇబ్బందులు పాలు చేశారు. కానీ ఎన్నో గోదావరి పక్కన పారుతున్న, ఉదాహరణకు రాజమండ్రి, గోదావరి పారుతున్న రాజమండ్రిలో మంచినీళ్ళు దొరకవు. ఇలాంటి వాటి మీద ఆలోచించాలి. బాసరా సరస్వతీదేవి ఆలయం ఉన్న చోట గోదావరి పారుతుంది. ఆ బాసరా టౌన్లో కానీ, సమీప ప్రాంతాల్లో కానీ మంచినీళ్ళ కటకట. ఇటువంటి వాటికి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ వైషమ్యాలు కాదు, ప్రజలకి ఉపయోగపడే వాటి మీద నిర్ణయాలు తీసుకోవడం శుభ పరిణామం. ఇదే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాలు జలమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరిన్ని జరిగి చక్కటి రెండు రాష్ట్రాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎంత దారుణమో, ముగ్గురు అధికారుల దగ్గర నుండి ఒక అధికారి దగ్గర 500 కోట్లట, ఇంకో అధికారి దగ్గర ఇదే ఇంత దారుణం. అధికారి 500 కోట్లు తీసుకున్నాడు, పైన మంత్రి ఎంత తీసుకుంటాడు, ముఖ్యమంత్రి ఎంత తీసుకుంటాడు. మరి వాళ్ళు మాట్లాడడం ఎంత విడ్డూరం. అయితే అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దోషులకు శిక్షలు పడాల్సిందే. కానీ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో రిపేర్ చేయడం, దాన్ని చక్కదిద్ది కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రజలకి అందుబాటులో తేవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుగా పోలవరం ప్రాజెక్టు మీద, మిగిలిన ఉన్న ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి అవన్నీ సమర్థవంతంగా పూర్తి చేసి అప్పుడు బనకచెర్ల అనేది ముందుకు తెర మీద తెస్తే చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఉన్న ఫస్ట్ ప్రియారిటీ కింద ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కాదు, రెగ్యులర్ మెయింటెనెన్స్ ప్రతిదీ చేస్తూ ముందుకెళ్ళాలి. రెండు తెలుగు రాష్ట్రాలు ఇలాగే జల యుద్ధాలు చేసుకోకుండా మాటల ద్వారా, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరుకుంటూ, రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, వందే మాత్రం. జై హింద్.